ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను. నా కొరకు చేసిన త్యాగానికి, నా కొరకు చిందిన రక్తానికి, నా కొరకు చేసిన త్యాగానికి, నా కొరకు చిందిన రక్తానికి, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను. పాఠం ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను. నిస్తారధనమును నాకివ్వగా నీవు నిరుపేదవైనావుగా, నిస్తారధనమును నాకివ్వగా నీవు నిరుపేదవైనావుగా. పరలోక గగనాన భువనాలనే లేపి రారాజువు నీవేగా, పరలోక గగనాన భువనాలనే లేపి రారాజువు నీవేగా, రారాజువు నీవేగా, రాజువు నీవేగా. ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను. నా పాపముల కొరకు, నా శాపముల కొరకు బలి అయిన నా యేసయ్యా, నా పాపముల కొరకు, నా శాపముల కొరకు బలి అయిన నా యేసయ్యా. ఇళ్ళలో నా విలువైన ఘనమైన నీ ప్రేమ ప్రకటించును నేనయ్యా, ఇళ్ళలో నా విలువైన ఘనమైన నీ ప్రేమ ప్రకటించును నేనయ్యా, ప్రకటించును నేనయ్యా, ప్రకటించగా యేసయ్యా. ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను. నా కొరకు చేసిన త్యాగానికి, నా కొరకు చిందిన రక్తానికి, నా కొరకు చేసిన త్యాగానికి, నా కొరకు చిందిన రక్తానికి, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను. చెప్తామందరం ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నిరుపేదను, ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు, ఏమివ్వగలనయ్యా
ఇవ్వగలనయ్యా నిరుపేదను నా కొరకు చేసిన త్యాగానికి నా కొరకు చిందిన రక్తానికి నా కొరకు చిందిన రక్తానికి నా కొరకు చేసిన త్యాగానికి నా కొరకు చిందిన రక్తానికి ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు ఏమివ్వగలనయ్యా నిరుపేదను 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 నా కొరకు చేసిన త్యాగానికి నా కొరకు చిందిన రక్తానికి నా కొరకు చేసిన త్యాగానికి నా కొరకు చిందిన రక్తానికి ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు ఏమివ్వగలనయ్యా నిరుపేదను ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు ఏమివ్వగలనయ్యా నిరుపేదను నా పాపముల కొరకు నా శాపముల కొరకు బలి అయిన నా యేసయ్యా ఇలలో నా విలువైన ఘనమైన నీ ప్రేమ ప్రకటింతును నేనయ్యా ఇలలో నా విలువైన ఘనమైన నీ ప్రేమ ప్రకటింతును నేనయ్యా ప్రకటింతును నేనయ్యా ప్రకటించెదా యేసయ్యా ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు ఏమివ్వగలనయ్యా నిరుపేదను నా కొరకు చేసిన త్యాగానికి నా కొరకు చిందిన రక్తానికి ఏమివ్వగలనయ్యా నీ ప్రేమకు ఏమివ్వగలనయ్యా నిరుపేదను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రములు నాయనా. చిన్న మందగా ఈ ఆదివారము కూడుకొని నీ శరీరంలో నీ రక్తంలో పాలు పొందు నిమిత్తమై ఇంతవరకు పాటలతో నిన్ను స్తుతించి నీ నామాన్ని ఘనపరిచిన మేము కొద్ది నిమిషాలు వాక్యబోధక స్నానము కిందికి వస్తున్నాం ప్రభువా. ప్రకటింపబడుతున్న వాక్యములో నుండి మాతో మీరు మాట్లాడి మా లోపం ఏమిటో, మా బలహీనత ఏమిటో, మా పొరపాట్లు ఏమిటో మాకు తెలియపరిచి నీ బల్లకై మమ్మల్ని సిద్ధపరచమని, నీ వాక్యబోధక స్నానము చేత మమ్మల్ని కడిగి శుద్ధీకరించమని, వాక్యాన్ని వివరింపబోతున్న నీ దాసుడు ఒట్టివాడు దేవా, తన దోషములను కడిగి తన తల మీద నీ తైలమును కుమ్మరించి తన నోట నీ వాక్కును ఉంచి మాకు అర్థమయ్యేలాగున మీరు బోధించి మహిమ పొందమని, నీ వాక్యము ప్రకటింపబడుతుండగా వినగలిగే చెవులను గ్రహించే మనస్సును మాకందరికి అనుగ్రహించమని అందున్న సమయం అంతా నీ కృపకు అప్పగించుకుంటూ
యేసుక్రీస్తు పుణ్యనామంలో సమర్పించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్వరమెత్తి చెబుదాం అందరం, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న వాక్య భాగం చదువుకొని, ఎవరే కానీ అల్లరి చేయకూడదు. పిల్లలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. పిల్లలను వాళ్ళు ఏమన్నా అల్లరి చేసినప్పుడు మీరు కొట్టాకండి, ఇంకా గట్టిగా ఏరుస్తారు వాళ్ళు కొడితే. అవునా? కొట్టకూడదు, కొడితే ఇంకా గట్టిగా ఏడుస్తారు, ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అన్నమాట. అంటే 61వ దావీదు కీర్తన, 61వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలను చదువుకుందాం. 61వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించుము. చిన్న మాట, ఈ వాక్య భాగములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే, ఎక్కడ నుండి ప్రార్థన చేస్తున్నాడంట? భూమి యొక్క ఏమండి బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను అన్నాడు. ఏమండి, దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక ఆశ కలిగి, భారమైన హృదయముతో, కన్నీటితో దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఆశ కలిగిన వాడై ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర పొందుకోవాలి, నాకు ఇది అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. ఏం ఆశపడి కన్నీరు గారుస్తున్నాడు దావీదు? నాకు డబ్బులు కావాలి ప్రభువా, డబ్బులు ఇమ్మని ఏడుస్తున్నాడా? నాకు ఆరోగ్యం బాగలేదు ప్రభువా, ఆరోగ్యం ఇమ్మని ఏడుస్తున్నాడా? లేక నా భార్య పిల్లలు, నా భర్త పిల్లలందరూ ఒక ఉన్నతంగా ఉండాలి, నా కుటుంబంలో ఏ కొదవ లేకుండా ఉండాలి అని నా కుటుంబాన్ని ఆశీర్వదించమని ఏడుస్తున్నాడా? నాకు లంక బిందెలు దొరకాలి ప్రభా, రాత్రికి రాత్రి నేను కోటీశ్వరుని అయిపోవాలని ఏడుస్తున్నాడు దావీదు. దేని కొరకు ఏడుస్తున్నాడు దావీదు? దావీదు ఏడుస్తున్నది, దావీదు ప్రార్థన చేస్తున్నది, దావీదు కన్నీరు గార్చుచున్నది ఒక న్యాయమైనటువంటి కారణం ఉన్నది. ఏమిటి అంటే, నేను ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించుము ప్రభువా అని ఏడుస్తున్నాడు. నన్ను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు. మనలాగా ఆయన గుంతమ్మ కోరికలన్నీ ఏది కోరుకోలేదు. నాకు మంచి బట్ట ఇయ్యి ప్రభువా, మంచి తిండి ఇయ్యి ప్రభువా, నాకు మంచి బిల్డింగ్ ఇయ్యి ప్రభువా, లేకపోతే నాకు కోటీశ్వరుని చేయి ప్రభువా అని దావీదు అడగట్లేదు. ఇక్కడ ఒక న్యాయమైనటువంటి కారణాన్ని అడుగుతున్నాడు. ఈ కారణము చాలా మంది నామకార్థ క్రైస్తవులు అడగరు, కానీ దేవుని కొరకు ఎంతో కొంత ఏదన్నా చేయాలన్న ఆశ కలిగిన వాడు మాత్రమే ఈ కోరిక అడుగుతాడు. నామకార్థమైనవాడు ఎప్పుడేం అడుగుతాడు? నాకు ఆరోగ్యమే ప్రభువా, నాకు డబ్బులు ప్రభువా. ఎంతసేపు నీ గోలనేనా? ఎంతసేపు భౌతికమైనది అడిగితివి. ఇల్లు కావాలంటివి, బట్ట కావాలంటివి, తిండి కావాలంటివి, ఆరోగ్యం కావాలంటివి, నా పిల్లలు బాగుండాలంటివి.
భార్యాభర్తలు ఉండాలా, అదంతా ఉండాలా కాదనిలే. దానికంటే ముఖ్యమైనది దావీదు అడిగినది కావాలి. దావీదు ఏమని అడుగుతున్నాడు? ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించు ప్రభువా అని అడుగుతున్నాడు. ఎక్కలేని ఎత్తైన కొండ అంటే అర్థమైంది, కొండ అనగా ప్రార్థన, కొండ అనగా వాక్యము, కొండ అనగా పరిశుద్ధత. ప్రభువా నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, ఎన్నోసార్లు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను కానీ ప్రార్థనలో ఫెయిల్ అయిపోతున్నాను. ఖచ్చితంగా ఉదయాన్నే లేచి 1 గంట ప్రార్థన చేద్దాం అనుకుంటున్నా కానీ చేత కావట్లేదు. ఒకరోజు చేస్తున్నా, 2వ రోజు చేస్తున్నా, 3వ రోజు సన్నగిల్లిపోతున్నా. వాక్యం నేర్చుకోవాలన్న ఆశ ఉంది కానీ నేను నేర్చుకోలేకపోతున్నాను. ప్రభు పరిశుద్ధంగా బ్రతకాలి, పాపము చేయకుండా, ఎటువంటి దోషము నాకు అంటకుండా నీతిగా నేను బ్రతకాలన్న ఆశ ఉంది కానీ ఎక్కడనో ఒక చోట తప్పిపోతున్నాను ప్రభు, ఎక్కడనో చోట పడిపోతున్నాను. నాకు ఆశ అయితే ఉందిలే కానీ నేను అందుకోలేని స్థితిలో. ఆ కొండ ఎక్కాలన్న ఆశ ఉంది, ఎక్కనికే శక్తి చాలట్లేదు అని దావీదు ప్రార్థన చేస్తుంది. దాని కొరకు ఏడుస్తున్నాడు. మనం ఎప్పుడన్నా ఒక మాట యథార్థంగా అడుగుతున్న జాగ్రత్తగా మీరు విని సమాధానం చెప్పండి. ఒకరోజు మనకి ఇంట్లో అన్నం దొరకలేదనుకో, అన్నం లేదనుకో, బియ్యం అయిపోయింది, కూరగాయలు అయిపోయినాయి, గ్యాస్ అయిపోయింది, వండుకనికి లేదు, హోటల్ నుంచి తెచ్చుకుందామంటే డబ్బులు లేదు. ఏం చేస్తాం మనం? ఏడుస్తాం, అవునా? ఒకరోజు నా భార్య పిల్లలకు నేను అన్నం పెట్టుకోలేని స్థితిలో ఉన్నానే అని మనము లేని స్థలంలో సమయంలో ఏడుస్తాం. ఎప్పుడైనా అనారోగ్యంతో పడిపోయినప్పుడు హాస్పిటల్ తీసుకుపోయిన డబ్బులు ఉండవు మన దగ్గర. ఒక్కోసారి తీరా మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే ఆడికి పోతే వాడు 10,000 అవుతుంది అంటాడు, డబ్బులు దొరకవు. ఆ టైంలో ఏం చేస్తాం మనం? ఏడుస్తాం, అవునా? అయ్యో డబ్బులు దొరకకపోయానే, అయ్యో నా ఇంటికి తిండి పెట్టలేకపోతున్నాయని ఏడుస్తాం. మనము తిండి లేనప్పుడు ఏడ్చాము, వైద్యము లేనప్పుడు ఏడ్చాము, బట్టలు లేనప్పుడు ఏడ్చాము, ఇంట్లో ఏదన్నా తక్కువైపోతే ఏడ్చాము. కానీ ఏ రోజన్నా అయ్యో ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేకపోతే నేను ఏడ్చినావా? అర్థమవుతుంది నా మాటలు? ఈరోజు వాక్యం చదవలేకపోతేనే అని ఏ రోజన్నా ఏడ్చామా? పరిశుద్ధతను ఎప్పుడన్నా పోగొట్టుకున్నప్పుడు ఈరోజు నా పరిశుద్ధతను నేను పోగొట్టుకున్నానే, దేవుణ్ణి నేను గాయపరిచానే అని ఎప్పుడైనా ఏడ్చామా? అసలు అవి గుర్తు కూడా రావు మనం. అవునా? నిజమా కాదా? ఈరోజు మనం ప్రార్థన చేయని వాళ్ళము. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులలో ఎన్నిసార్లు ప్రార్థన చేశాం? ఎన్నోసార్లు ప్రార్థన చేయకనే కాలాన్ని విలబుచ్చాం. ఆ సమయం ఆ దినము దాటిపోయింది ప్రార్థన చేయకుండా. ఆ రోజు ప్రార్థన చేయని రోజు మరుసటి రోజు ఎప్పుడన్నా బాధపడినావా? నిన్నటి దినాన నేను ప్రార్థన చేయలేదే, నిన్నటి దినాన నేను పోగొట్టుకున్నానే సమయాన్ని, దేవునితో మాట్లాడలేదే, దేవుని స్వరం నాకు వినపడలేదే అని ఎప్పుడన్నా పడ్డావా? తిండి లేనప్పుడు బాధపడ్డావుగా, బట్ట లేనప్పుడు బాధపడ్డావుగా, ఇంట్లో ఏదైనా తక్కువైపోయినప్పుడు బాధపడ్డావుగా. ప్రార్థన చేయనప్పుడు నువ్వు ఎందుకు బాధపడలేదు? వాక్యం విననప్పుడు, వాక్యం చదవనప్పుడు ఎందుకు బాధపడలేదు? చదువు వచ్చి కూడా చదవని వాళ్ళు ఉన్నారు చాలా మంది. వాక్యం విశ్వాని వాళ్ళతో నేను మాట్లాడిన ఆడియో బైబుల్స్ తెప్పిస్తున్నా, అది రానిక కొంచెం టైం పడుతుంది. మీకు చదువు రానులకు కూడా మీకు అందరికి ఒక్కొక్కటి ఇద్దామని పెట్టుకున్నా. 350 380 అవుతాయి. ఒకళ్ళకి ఇద్దరికి అయితే పెడతా, అందరికి పెట్టాలంటే కష్టం. కాబట్టి మీ దగ్గర డబ్బులు తీసుకునే ఇస్తాను. మీకు బైబిల్ చదవనికి రాదు కదా, చదువు రాదు కదా. అప్పుడు ఏం చేయాలంటే పొద్దున్నే దాన్ని ఆన్ చేసి పెట్టుకున్నామంటే అదే మన రేడియో లెక్క చదువుతుంటుంది. అది ఎందు దేవుడు భూమి ఆకాశంలో సృజించాను. పొద్దున నువ్వు ఏదైనా పని చేసుకో, లేచి ప్రార్థన చేసుకున్న వెంటనే ఏదైనా పని చేసుకుంటావు, వంట చేసుకోవడము, ఏదైనా పని చేస్తావు.
దాన్ని ఆన్ చేసి జోబులో పెట్టుకో, లేకపోతే ఏడన్నా తగిలించుకో. పని చేస్తూ అది వినుకుంటూ పని చేసుకో. పాటలు వినుకుంటూ పని చేయమా? కొన్నిసార్లు పాటలు వినుకుంటూ పని చేస్తాం కదా. ఇంట్లో పెద్ద స్పీకర్ ఉంది అనుకో, ఆ స్పీకర్ను తగిలించుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వినొచ్చు. వాక్యం వస్తూనే ఉంటుంది, ఆ వాక్యం వినుకుంటూ ఉండొచ్చు అని. వాక్యం వినాలి. మన చర్చలోకి ఎవరికి వాక్యం వినని పరిస్థితి ఉండకూడదని అది అడిగినాను, పంపిస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. అది వచ్చినప్పుడు అందరికీ ఒక్కొక్కటి ఇస్తారు. చదువు వచ్చిన వాళ్ళకి ఇస్తారు, రాని వాళ్ళకి కూడా ఇస్తారు. చదువు వచ్చిన వాళ్ళు కూడా చదవాలంటే సోమరితనం కదా. మనం చదవాలంటే కష్టం, వినాలంటే చాలా ఈజీ. వినాలంటే ఇష్టపడతానే కానీ చదవాలంటే కష్టం. అంటే అందరికి ఒకటి ఇవ్వాలని ఒక 50 చెప్పినాను, 50 తెచ్చిస్తానన్నాడు. ప్రియులారా, వాక్యము చదవలేదని ఈ రోజు మనం బాధపడలేదు. దావీదు బాధపడతాం, ప్రభా నేను ఆ కొండ ఎక్కాలన్న ఆశ నాకైతే ఉందిలే కానీ నాకు ఎక్కడికి శాత కావట్లేదు. ఎన్నోసార్లు ప్రార్థన చేద్దాం అనుకుంటాం కానీ చేయలేకపోతాం. అవునా? చేయలేని పరిస్థితి వస్తుంది. ఒక గంట ప్రార్థన చేద్దాం అనుకుంటాం, గంట ప్రార్థన చేద్దాం అనుకునేసరికి 10 నిమిషాలు చేసేసరికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. కొండ ఎక్కడం అంటే అంత ఈజీ ఏం కాదు. కొండ ఎక్కడం అన్నా ప్రార్థన చేయడం అన్నా రెండు. కొండ ఎక్కేతోడు అంత ఈజీగా ఎక్కేస్తాడు, పైకి ఎక్కలేడు. ఆయాసం వస్తుంది, కాళ్ళు ఆగుతుంది. కొండ మీద నుంచి మనం కింద పడితే కిందికి వచ్చి పడతాం. ప్రార్థన పరునికి లోకం ఆకర్షిస్తుంది. పరిశుద్ధంగా బ్రతకాలంటే శాత కాదు. ఎన్నో విధాలుగా పాడైపోయే మార్గాలు ఎన్నో ఉన్నాయి. అడుగడుగున పాపపు పనులే. పరిశుద్ధతను కోల్పోని భక్తుడు ఎవడన్నా ఉన్నాడంటే ఎవరు లేరు. చూపు ద్వారానో మాట ద్వారానో ఏదో ఒక రూపంగా వాడు పరిశుద్ధతను కోల్పోతూనే ఉంటాడు. పరిశుద్ధతను కాపాడుకోవాలంటే మన శక్తి చాలదు. మనం ప్రార్థన పరులం కావాలంటే మన శక్తి చాలదు. మన వాక్యము నేర్చుకోవాలి, వాక్యం చదవాలి అంటే, వాక్యం మీద ఏకాగ్రత రావాలంటే మన శక్తి చాలదు. మనకి ఎవరి శక్తి కావాలా? దేవుని శక్తి మనకు తోడు కావాలి. అందుకే దేవుని దగ్గర నీకు ఆశన్న ఉండొద్దా? ఏమన్నా పాత సామెత అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు అంటాడు. మరి నీకు కనీసం ఆశన్న ఉండొద్దా? ప్రభువా నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, ఆయన నాకు సహాయం చేయి అని ఒక ఆశను ఉండొద్దు, అడగొద్దు. అది కూడా అడగకుండా కాలాన్ని వెలపిస్తున్న వాళ్ళం ఉన్నాం. నిన్న ఒక ఆయన వాట్సాప్లో నాకు ఒక మెసేజ్ పంపించాడు, నా స్టేటస్లో కూడా పెట్టాను. ప్రార్థన చేయడము మానేసి మనం అలాగే జీవితాన్ని కొనసాగించడం ప్రారంభిస్తే కొన్నాళ్ళ కంటే మనం అవిశ్వాసులం అయిపోతాం, భక్తి కోల్పోతాం. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన దేవునితో మాట్లాడాడు. సాతాను గాడు నువ్వు ఏమన్నా చేయి, వాడు పట్టించుకోడు. ప్రార్థన చేసినావంటే వాడు డిస్టర్బ్ చేస్తాడు. ఎందుకు? ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడం, దేవునికి నువ్వు చెప్పుకోవడం, దేవుడు నీకు జవాబు ఇవ్వడం. మొన్న నేను కలెక్టర్ ఆఫీస్లో పోయి ఒక అప్లికేషన్ పెట్టినాను. నా కొడుకు సదరం సర్టిఫికేట్లో అది డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడింది. అది చాలా రోజుల నుంచి మారుద్దాం అనుకుంటే ఎక్కడ మార్చట్లేదు. మీరు సోమవారం ఏమంటారు దాన్ని ప్రజా దర్బార్లో పెడితే మీకు పని అవుతుందన్న అన్నారు. సరే ప్రజా దర్బార్ దగ్గరికి పోయినా అయితే నాకేం తెలుసు ఆడంతా రాసుకుపోవాలని. చక్కగా పోయి సార్ ఇట్లా బాబుది ఆధార్ కార్డు, బాబుది సదరం సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ తప్పుపడింది సార్, ఇది మార్చాలని చెప్పాను. నువ్వు అట్లా చెప్తే ఎట్లయితుందయ్యా? నువ్వు ఏదైనా ఒక లెటర్ రాసుకు రావాలా, బయటికి పోయి ఒక లెటర్ రాసుకురాపు అన్నాడు. ఆడికి పోయిన తర్వాత మహారాజా శ్రీ కలెక్టర్ గారికి నమస్కరించి రాయిచున్నామని ఏదేదో పెట్టి ఆ సబ్జెక్ట్ ఏంది అనేది వాని ఆధార్ కార్డు నెంబరు, వాని సదరం సర్టిఫికేట్ ఐడి నెంబరు అవన్నీ పెట్టి, వాని పేరు, వాని తల్లిదండ్రుల ఆధార్ కార్డులు అవన్నీ పెట్టి, ఎప్పుడు పుట్టింది, ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు పుట్టి, అవన్నీ పెట్టి
కలెక్టర్కి ఇచ్చినప్పుడు పని అయ్యింది. మన అప్లికేషన్ అనేది పెడితేనే కదా పని అయ్యేది. ఊరికైనా పని అవుతుంది. నువ్వు నోటితో చెప్తే అవుతుందా? ఏదన్నా కానీ స్థలము నాది అంటే దానికి రుజువు ఏంటి నాయన అంటాడు. దానికి ఆధారం ఏంది? స్థలం నీది, అన్నికి ఆధారం ఏంటి? పట్ట కాగితమో రిజిస్ట్రేషన్ కాగితమో ఉండాలి. అలా దేవుడు కూడా మన పట్ల ఏదన్నా పని చేయాలంటే మనం అప్లికేషన్లు పెట్టుకోవాలి కదా. దేవునికి మనం విషయం అయితే చెప్పాలి కదా. చెప్పకుండానే మనకు పని జరిగిపోతుందా? దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలి. దేవునికి నీ బాధ ఏదో చెప్పుకోవాలి. విచిత్రం ఏంటంటే మనం ఊరందరికీ చెప్తాం కానీ దేవునికి చెప్పాం. బాధ ఏదైనా వచ్చింది, కష్టం ఏదైనా వచ్చిందంటే ఎవరికి చెప్తాం? మన పక్కన వాళ్ళకి అందరికీ చెప్తాం. భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు, ఇద్దరు కలిసి దేవునితో మాట్లాడితే పని అవుతుంది. దేవునికి చెప్పడం తక్కువ, లోకమంతా చెప్పడం తక్కువ. దేవునితో పక్కన వాళ్ళకి చెప్పే మాటలు దేవునితో చెప్పడమే ప్రార్థన. ప్రార్థన అంటే ఏమి కాదు, అదే కష్టమైన పని కాదు. ఎన్నిసార్లు నీకు ఏదైనా బాధ వేసింది, ఏదైనా గాయమైంది, ఇంట్లో ఏదైనా పరిస్థితి బాగలేదు, నీ పని దగ్గర పక్కన వాళ్ళతో చెప్పుకుంటావు కదా, నీకు నమ్మకంగా ఉన్న వాళ్ళతో చెప్తావు కదా, అక్క మా ఇంట్లో ఇట్లా జరిగింది, ఇట్లా జరిగింది పరిస్థితి అని వాళ్ళకి చెప్పుకుంటావు. అట్లా నువ్వు ఎవరికన్నా నీకు సమస్యలు చెప్పుకుంటే, అయ్యో నీకు సమస్య వచ్చింది తల్లి, నేను కొంచెం సాయం చేస్తాను అనే తోళ్ళు చాలా తక్కువ మంది. అమ్మయ్య దీనికి కూడా సమస్య వచ్చిందని ఆనందపడే తోళ్ళు చాలా ఎక్కువ మంది. మనుషుల ప్రేమ అలాంటిది, అవునా? అది సాధ్యమైనంత వరకు మన కష్టం పక్కన వాళ్ళకి ఎవరికి చెప్పుకోకూడదు. చెప్పుకితే ఎవరికి చెప్పాలా? దేవుని దగ్గర మోకరించి దేవునికి చెప్పాలి. ఇంకొక రహస్యం చెప్తా చూడు మీకు. మీ ఇంట్లో కుండలు కొట్టలన్నా, మీ ఇంట్లో ఆ కష్టం ఉన్నా బయటకు వచ్చి ఏడుపు ముఖం పెట్టకూడదు. చీప్ అయిపోతాం వాళ్ళ దగ్గర. లోకంలో ఉన్న పరిస్థితి అది. ఒకనొక దినాన మనకి ఏదన్నా ఇంట్లో కూర అయిపోయిందంటే పక్కన వాళ్ళు కూర వేసి ఇచ్చుంటారు. ఇప్పుడు వేసి ఇస్తున్నారా? వాడు నూరే మసాలా వాడు వండే కూర ఏదైనా కొంచెం స్మెల్ వస్తే నీకు ఏడబెట్టేది అవుతుందని వాడు రహస్యంగా వండుతాడు ఇంట్లో. ప్రేమ చల్లారిపోయింది, కాలం మారిపోయింది. నువ్వు ఏ మనిషికి ఏ కష్టం చెప్పుకున్నా నువ్వు లోకం అయిపోతావు. మన దగ్గర నువ్వు ఇంకా బలహీనురాలు అయిపోతావే తప్ప నీ మీద జాలి పడేది ఏముండదు. ఇంకా వాడు లోపల ఆనందపడుతుంటాడు, బాగా కష్టం వచ్చింది ఇలా. జాలి పడేతోళ్ళు కూడా ఉన్నారు, ఎవరో నూటికొకరు. 199 మంది ఆనందపడేతోళ్ళే. అమ్మయ్య వీళ్ళకి కూడా కష్టం ఉందిరా. కాబట్టి మన కష్టం ఎవరికి చెప్పుకోవాలి, ఆకలైనా దప్పికైనా ఎవరికి చెప్పాలి, సాధ్యమైతే దేవునికి చెప్పుకోవాలి. అప్పుడు నీ ఇంట్లో సమస్యలన్నీ తీర్చు. దావీదు అది చేస్తున్నాడు. అయ్యా నాకు ప్రార్థన చేసే శక్తి, పరిశుద్ధంగా బ్రతికే శక్తి, వాక్యాన్ని చదివే శక్తి, ఆత్మ సంబంధమైన అభివృద్ధి పొందే శక్తి నాకు. కానుక విషయంలో నేను ఉన్నతమైన స్థానంలో ఉండాలా, ప్రార్థన విషయంలో నేను ఉన్నతమైన స్థానంలో ఉండాలా అని దావీదు నేను ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించుమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి విషయంలో, ఆత్మీయమైన ప్రతి విషయంలో మనం ఎక్కలేని ఎత్తైన కొండ మీద ఉండాలి. అన్ని విషయాల్లో మనం సరే అని కానుక దగ్గరికి వచ్చేసరికి కొంచెం వెనకేస్తాం, అవునా? ఒక మాట చెప్తున్నా, జాగ్రత్తగా విను. ఈరోజు నువ్వు 10 రూపాయలు సంపాదించినావంటే అందులో 9 రూపాయలే నీది, 1 రూపాయి ఎవరిది? దేవుడు. ఈరోజు 100 రూపాయలు సంపాదించావు, 100 రూపాయలు 90 రూపాయలే నీది, 10 రూపాయలు దేవుడు. 1000 రూపాయలు సంపాదించినావు, 900 నీది, 100 రూపాయలు దేవుడు. అది నువ్వు తీయడము ఎప్పుడైతే మానేస్తావో నీ అభివృద్ధి కూడా ఆగిపోతుంది. ప్రాక్టికల్గా నువ్వు తీయడం నేర్చుకో. కొన్నిసార్లు మనము 10,000 వచ్చిన కాడ 1000 రూపాయలు దేవునికి ఇస్తాం, కానీ 1,00,000 రూపాయలు వస్తే 10,000 ఇవ్వాలంటే మనసు ఒప్పదు.
నాకు ఎప్పుడైనా కానికిస్తారు, ఎవరన్నా కానికిస్తే ఆ కానుకల నుంచి జ్యోతికి ఈరోజు 1000 రూపాయలు కానుక వచ్చింది జ్యోతి అంట. ఎవరు ఎప్పుడన్నా డబ్బులు ఏమైనా ఉన్నాయా అంటే 1000 రూపాయలు కానుక వచ్చింది. ఆ 1000 రూపాయలు కానుక వస్తే నేను 1000 రూపాయలు కానుక వచ్చిందని చెప్పాను. నాకు 900 కానుక వచ్చింది. 100 రూపాయలు ఏం చేసింట, ఎవరన్నా సేవకుడు కనిపిస్తాడు నాకు, ఏడన్నా మాస్టర్లు ఏడన్నా కనిపిస్తాడు, పటక్కిన పోతా ఆయన జోబులో ఆ 100 రూపాయలు. కొన్నిసార్లు ఎంతన్నా కానీ ఒక్కొక్కసారి ఎవరైనా సేవకులు కనిపిస్తారు, దాంట్లో నుంచి ఆయనే తీసేస్తారు. వాళ్ళు ఇచ్చిన కొద్దిసేపటికి ఆ డబ్బులు దాంట్లో నుంచి దశమ భాగం తీసి ఎవరన్నా సేవకుడు కనిపిస్తే పట్టుకుని ఆ జోబులో పెట్టేసి. ఒక ఆయన ఉన్నాడు, మాటలు సరిగ్గా రావు, వాడు తిక్కోలాగా ఉంటాడు. ఎక్కడన్నా పాస్టర్లో ఫెలోషిప్ పోతే వాడు కలుస్తాడు, నాకు వాడు కనిపిస్తాడు. కనిపించినప్పుడు వాడు తాండాలో ఊర్లు తిరిగి స్వార్థ చేస్తుంటాడు. చిక్కంలాగా ఉంటాడు, మాట సరిగ్గా రాదు. వాడు నేను ఆడ ప్రార్థన పోతున్నా అంటే వాడు నాకు కలుస్తాడని నేను కొంచెం దశమభాగం తీసి పెట్టాడు, బైబిల్ యానో చోట పెట్టాడు. దాన్ని తీసుకొని జవులు పెట్టుకుపోతాడు. వాడు నేను కనిపిస్తే అన్న ఒక 100 ఇస్తాడని వస్తాడు. నా దశమభాగం ఎత్తి 1 చేతిలో పెట్టాడు. దశమ భాగం అనేది నువ్వు తీయని రోజున నీ అభివృద్ధి కూడా ఆగిపోతుంది. నువ్వు ఎంత సంపాదించినా చినిగిపోయిన సంచులు వేసినట్టే. నాకు నెలకు ఎంత ఖర్చు అంటే 30,000 40,000 లేని ఇల్లు జరిగాయి. అవి యాడ్ నుంచి వస్తాయో ఎక్కడి నుండి వస్తాయో. ఒక్కొక్కసారి పెట్రోల్కి లేనప్పుడు మనోళ్ళకి అడుగుతుంటా నేను, అమ్మ పెట్రోల్కి లేదు 100 రూపాయలు. కానీ నెల ఆఖరికల్లా ఎట్నో తిట్టు ఇల్లు సాగిపోతుంది. ఎక్కడి నుంచి సాగుతుందో ఎట్ల నుంచి వస్తుందో సహాయం ఏమో తెలియదు. అన్నీ కట్టుకోయింట నెల ఆఖరికల్లా ఏమి ఇబ్బంది లేకుండా ఉండిపోతుంది. నువ్వు దశమ భాగము తీయడము స్టార్ట్ చేస్తే ఉన్న దాంట్లోనే దేవుడు నిన్ను సమృద్ధిగా సాగుతాడు. నీ రాబడి అధికమవుతుంది. నువ్వు ఎప్పుడైతే దశమ భాగం అనేది ఆపేసినావో, దేవునిది నువ్వు కూడా నువ్వే తినేస్తున్నావో, ఆ రోజు నీ అభివృద్ధి ఆగిపోతుంది. నువ్వు చినిగిపోయిన సంచులు వేసినట్టే. ఎక్కడ వేసినట్టు? చినిగిపోయిన సంచులు వేసినట్టు. పిల్లరా, అన్ని విషయాల్లో మనం ఎక్కలేని ఎత్తైన కొండ మీదికి ముగించేస్తున్నాం. వాక్యం అయిపోయింది. ఎక్కలేని ఎత్తైన కొండ మీద నువ్వు ఉండాలి అంటే ఏం చేయాలా? ఏమండి 11వ కీర్తనలో చెప్పాడు. ఏమండి 11వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు కదా, అయ్యా ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు పక్షివై ఆ కొండని ఎక్కాలంట. చూడండి 11వ కీర్తన 1వ వచనం చదవండి. 11వ కీర్తన 1వ వచనం. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, ఆ పక్షివలే నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా అన్నాడు. దేవుడు అంటున్నాడు, దావీదు దేవుని శరణుజొచ్చి వచ్చాడంట. ఎందుకు? దావీదుకు శత్రువులు ఎక్కువైపోయారు. దావీదుకు ప్రాణహాని ఉన్నది. దేవుని దగ్గరికి అంటున్నాడు, ప్రభా నువ్వే నన్ను రక్షించాలి, నువ్వే నన్ను కాపాడాలి. దేవుడు అన్నాడంట, నీవు పక్షివైన కొండకు పారిపో. దేవుని కొండకు, ఆ కొండకు ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు ఏం కావాలా? పక్షివి కావాలా? ఏ పక్షివి కావాలి నువ్వు? అసలే ఎక్కలేని ఎత్తైన కొండ కదా అది. చిన్న చిన్న పక్షులు అయితే చిన్న చిన్న కొండలు ఎక్కుతాయి. ఎక్కలేని ఎత్తైన కొండ మీద పోవాలంటే ఏ పక్షివి కావాలి? నువ్వు ఎత్తుకు ఎగిరే పక్షివి కావాలి. ఎత్తుకు ఎగిరే పక్షి భూమి మీద ఏ పక్షి? అది పక్షిరాజు. గద్ద అంటారు కదా. గద్ద తెలుసా మీకు? తెలుసా గద్ద? గద్ద అంటారు దాన్ని. పక్షి బైబుల్ భాషలో పక్షిరాజు అంటారు. ఇంకొక పదం కూడా ఏదో అంటారు కదా గద్దను. ఇంకొక మాట ఏదో అంటారు.
పక్షిరాజు అది చాలా పైకి ఎగురుతుంది. దాని విషయం ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. పక్షిరాజుకు 3 లక్షణాలు ఉంటాయి. మొట్టమొదటి లక్షణం ఏంటంటే దానికి దేవుడు 70 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. ఒక పక్షి రాజు 70 సంవత్సరాలు బ్రతకగలదు. మనిషికి ఎంత ఆయుషో దానికి అంత ఆయుష్ ఇచ్చాడు. ఆ పక్షిరాజుకు ఒక 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అది ముషిల్లైపోతుంది. ముషిల్లు ఎట్లయిపోతుందంటే దాని శరీరంలో 3 భాగాలు చాలా బలమైనటువంటి. ఒకటి దాని ముక్కు చాలా షార్ప్. రెండవది దాని కాలి గోర్లు, అది చాలా బలమైనటువంటి. మనిషి 50 కేజీలు 60 కేజీలు ఉన్న మనిషిని కూడా దాని గోర్లతో ఎత్తుకుని ఆకాశానికి తీసుకుపోతాడు, పైకి ఎగిరిపోతాడు. దాని గోర్లకంత బలము, దాని ముక్కుకంత బలము. మూడవదిగా దాని రెక్క చాలా బలమైనది. అది రెక్క, అది పక్షి ఇంతనే ఉంటే దాని రెక్క అంత పెద్దగా ఉంటుంది. ఒక్కసారి ఎత్తి ఇలా కొట్టిందంటే వెళ్ళిపోతుంది అది పై. ఆ పక్షిరాజుకు 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు దాని గోర్లు ఏం చేస్తుందంటే అవి కొచ్చగున్న గోర్లు కొన్నాళ్ళకి ఇట్లా వంగిపోతాయి. వంగిపోతే దానికి ఏం దొరకదు, ఇంకా పట్టు దొరకదు. ఆ గోరుకున్నటువంటి బలము, ఆ గోరు స్ట్రైట్గా ఉన్నంత వరకు దానికి బలం ఉంటుంది. ఆ గోరు ఇట్లా వంగిపోయిన తర్వాత దానికి బలం ఉండదు, పట్టు దొరకదు ఇంకా. రెండోది దాని ముక్కు స్ట్రైట్గా ఉన్నంత వరకు దానికి మంచి బలం. ఆ ముక్కు కొన్నాళ్ళకు 40 సంవత్సరాలకు ఇట్లా వంగిపోతుంది, అప్పుడు దానికి బలం దొరకదు. దాని రెక్కలు పైన ఉన్న ఈకలు పెద్దగా అయిపోతాయి, రెక్క బరువు అయిపోతుంది. అప్పుడు అది అంత స్పీడ్గా కొట్టలేదన్నమాట. 40 సంవత్సరాలకు దానికి బలం అంతా ఉడికిపోతుంది. ఉడికిపోయినప్పుడు దానికి 2 మార్గాలు ఉంటాయి. ఒకటి అది చచ్చిపోవడమా, తిండి లేక ఆహారం లేక చచ్చిపోవడమా, లేకపోతే కష్టపడి ఆ అది కొన్ని చాలా పక్షిరాజులు ఆ కష్టం భరించలేక చచ్చిపోతాయి. మాత్రం ఏం చేస్తాయంటే 40 సంవత్సరాలకు ముసలి ప్రాయం వస్తే అది ఒక ఎత్తైన కొండ, అంత బండతో ఉన్న కొండని ఎన్నుకుంటుంది. ఎన్నుకొని 150 రోజులు కష్టపడి ఫస్ట్ దాన్ని ఏం చేస్తుందంటే దాని ముక్కు బండగేసి కొట్టి 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 ముక్కును ఊడబెట్టుకుంటుంది. మనమైతే ముక్కును గాయం చేసుకుంటామా? కొంచెం గాయం అయిందంటేనే అల్లాడిపోతాం. అలాంటిది అది ముక్కుతో బండను కొట్టి 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 దాని ముక్కు కూడా పెరుక్కుంటుంది. ముక్కు కూడా పెరుక్కుంటే అది 50 రోజులకు మళ్ళీ ముక్కు పెరుగుతుంది. మళ్ళీ ఆ ముక్కు స్ట్రైట్గా ఉంటుంది. ఆ పెరిగిన ముక్కుతో ఏం చేస్తుంది అంటే ఒక్కొక్క గోరు విక్కుంటుంది. మళ్ళా గోర్లు విక్కోవడం సాధ్యమా? నీకు నాకైతే అవుతుందా? కొంచెం ఇగురు కట్ అయితేనే తల్లాడిపోతుంది. అది దాని కాలి గోర్లన్నీ బిక్కుంటుంది దాని ముక్కుతో. బిక్కుంటే మళ్ళీ 50 రోజులకు దానికి గోర్లు, కొత్త గోర్లు వస్తాయి. ఆ గోరు ఆ ముక్కు సహాయంతో దాని రెక్కకున్న ఈకలన్నీ బిక్కుంటుంది. తిరిగి మరలా 50 రోజులకు దానికి కొత్త ఈకలు వస్తాయి. అప్పుడు దానికి ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది. తిరిగి 30 సంవత్సరాలు బతుకుతుంది. పక్షిరాజు ముసలి ప్రాయం వచ్చినప్పుడు అది ప్రసవ వేదన పడి 150 రోజులు ప్రసవ వేదన పడి అది నూతన బలాన్ని పొందుతుంది. మనం కూడా పక్షిరాజుల వంటి వారము. అప్పుడప్పుడు మన భక్తిలో మనకు ఏమొస్తుంది? ముసలి ప్రాయం వస్తుంది. ఏమండి, ప్రారంభంలో రక్షణ పొందిన ప్రారంభంలో బాగానే ప్రార్థన చేశాం, బాగానే బైబిల్ చదివాం, బాగానే చర్చికి వెళ్ళాం, చర్చిలో పరిచర్య చేశాం, సేవకునికి లోబడ్డాం. కొన్నాళ్ళకి వచ్చేసరికి మన గుర్రం ఏమైపోతుంది?
గాడిదైపోతుంది. అవునా కదా? ఫస్ట్లో చేసిన ప్రార్థన ఇప్పుడు ఉండదు. ఫస్ట్లో ఉన్న భక్తి మీద ఆసక్తి ఇప్పుడు ఉండదు. కొన్నాళ్ళకి సల్లారిపోతుంటుంది. అది సల్లారిపోవాల్సినది. ఆ భక్తి ఇంకా మండాల్సింది. అది నీ ఇంట్లో పోయి ఏమని అది ఎంత మండుతే అంటే నీకు కడుపు నిండుతుంది. రోజు రోజుకు పోయి చల్లారిపోయింది అనుకో, కడుపు నిండుతుందా? నిన్ననే నేను మన రత్నమన్న మాట్లాడుకుంటున్నాం. ఒక బండి ట్రాక్టర్ కట్టెలు మేము సిద్ధపరచుకున్నాం సార్ అన్నాడు. మంచిది. ఎందుకు సిద్ధపరచుకున్నావు? 1 సంవత్సరం పొయ్యికి ఇబ్బంది ఉండదు, తిండికి ఇబ్బంది ఉండదు. అవునా? నీళ్ళకో లేకపోతే తిండికో 1 సంవత్సరం. అదే కట్టెలు లేకపోతే కొన్నాళ్ళకి ఏమైపోతుంది? పొయ్యి ఆరిపోతుంది. మళ్ళీ కట్టెల కోసం ఎత్తుకాల్సిన పరిస్థితి. ఏమండి, భక్తి అనేది కూడా ఎప్పుడు మండుతూనే ఉండాలి. దాన్ని సిద్ధపరచుకోవాలి. రేపటికి మంట ఎట్లా? ఈ రోజుకి కట్టెలు ఉన్నాయి, వంట చేసుకుని రేపటికి లేవు అనుకో, తెచ్చుకుంటావా లేదా? పోయి పండుగ పట్టుకొని తెచ్చుకుంటావా లేదా? తెచ్చుకోకపోతే తిండి ఉండదు. గ్యాస్ సంగతి ఈరోజంటే గ్యాసులు వచ్చినాయిలే. గ్యాస్ లేని వాళ్ళ సంగతి చెప్తున్నారు. ఈరోజు కట్టెలు ఈ పూటకు ఉన్నాయి, రేపటికి లేవు. ఏం చేయాల నువ్వు? రేపటికి ఎక్కడో చుట్టూ వెతికి ఆ కట్టెలు ఏర్పరచుకుంటావు, లేకపోతే కొనుక్కొచ్చుకుంటావు. ఏదో ఒక విధంగా పొద్దునికి పొయ్యి మండనీకి నువ్వేం చేస్తావు? ప్రయత్నం చేస్తావు. అట్లా నీ భక్తి కూడా ప్రతి దినము మండుతూనే ఉండాలి. అది చల్లారిపోకూడదు. రోజుకు చల్లారిపోకూడదు. ఏమంటే ప్రతి వారము కంపల్సరీ చర్చికి వెళ్ళాలి, బలలో పాల్గొనాలి. దాని పట్ల నీకు అంత సీరియస్ లేకపోతే నువ్వు క్రైస్తవంగా ఉండి కూడా లేకుండా ఏదో ఒక విధంగా బలలో పాల్గొనాలి. నేను ఎప్పుడన్నా చర్చికి పోలేని పరిస్థితి ఉంటే, చర్చికి పోని పరిస్థితి ఉంటే నేను ఖచ్చితంగా పాస్టర్కి ఫోన్ చేసి ఇంటికి తెప్పించుకొని ప్రార్థన చేసుకొని పెట్టాను. జ్యోతి ఎప్పుడైనా రాకపోతే ఇంట్లో చేసి ప్రార్థన చేసి ఇస్తాను. అంత సీరియస్ అనేది మర్చిపోకూడదు. కర్నూలులో ఒక ఆంటీ చాలా లావ్ అయిపోయింది. ఆంటీకి థైరాయిడ్ వచ్చి చాలా లావ్ అయిపోయింది. థైరాయిడ్ ఏదో అంటారు దాన్ని. చాలా లావ్, ఒక్కొక్క కాళ్ళు ఈ లావ్ అన్నమాట. ఆమె నిలబడలేదు, నడచలేదు, అంత బెడ్ మీదనే. మంచం కూడా చాలా పెద్ద మంచం. ఆ మంచం నిండా ఆమె ఉంటుంది. ఆమెకు నేను 6 సంవత్సరాలు పరీక్ష. పగులు చర్చి అయిపోతుంది, రాత్రికి వేరే చోట చర్చి ఉంటుంది మనకు. మళ్ళీ ఆ చర్చి అయిపోయినాక 9 గంటలకు పోతుంటే ఇంటికి. నేను 9 గంటలకు పోయి ఒక పాట పాడి కొంచెం వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఇచ్చి వస్తుంటే ప్రతి వారం. ఆంటీ వెంబడే నాకు పొద్దున్నే ఫోన్ చేసి ఉంటుంది, నాయన నాకు రాత్రికి కావాలి, ఎట్లయితే నేను రావాలి, వస్తలే. నేను పోని రోజు ఎరుగని షాపులో అనేది అంత ఈజీగా మిస్ కాకుండా ఏదో బలమైన కారణము, బలమైన మనిషి చచ్చిపోయినట్టు ఏదో పరిస్థితి వస్తే తప్ప ఈజీగా మర్చిపోకూడదు. ఎప్పుడో ఒకసారి తినేది కాదు ఇది. నా శరీరమును తిని నా రక్తమును త్రాగు వాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వాడిని లేపుదును అన్నాడు. ప్రతి వారమును ఖచ్చితంగా బలలో పాల్గొనాలి. ఆ సీరియస్నెస్ నీకు లేకపోతే నువ్వు భక్తి చేసి కూడా పెద్ద లాభం. ఆ సీరియస్నెస్ లేకపోతే మన భక్తి శూన్యమే, చల్లారిపోతుంది. నువ్వు భక్తిలో చల్లారిపోకూడదు, ప్రార్థనలో చల్లారిపోకూడదు. అనుదినము నూతన ఫలమును పొందుకోవాలి. ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారే నా గుండెలోన
ఏమని వర్ణింతు నీ కృపను. సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా, సర్వోన్నతుడా నీ సన్నిధిలో బలము పొందిన వారెవ్వరైనా అలసిపోలేదెన్నడూను, అలసిపోలేదెన్నడూను. ఏమని వర్ణింతు నీ కృపను. ఏరులై పారేని నా గుండెలోన. దేవుని సన్నిధిలో పక్షిరాజులాగా నువ్వు నూతన బలాన్ని పొందుకుంటూ ఉంటే నువ్వు ఎక్కడ అలసిపోలేవు. నీ జీవితంలో అలసిపోలేవు, నీ పనులలో అలసిపోలేవు. దేవుని బలము మనకు తోడైతే ఎక్కడ అలసిపోలేవు. దేవుని బలం అనేది మనకు తోడు కాకపోతే, దేవునిలో నువ్వు బలపడకపోతే అడుగడుగున నువ్వు అలసిపోతావు, ఫెయిల్ అయిపోతావు, జీవితమే ఫెయిల్ అయిపోతుంది. ఒక చివరి మాట చెప్తున్న, జాగ్రత్తగా విను. భక్తి ఒక విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోతే నీ కుటుంబంలో అన్ని విషయాల్లో నువ్వు ఫెయిల్ అయిపోతావు. భక్తి అనే ఒక విషయంలో నువ్వు సక్సెస్ అయితే చాలు, అన్ని విషయాల్లో నువ్వు సక్సెస్ అయిపోతావు. ఎందుకంటే దేవుడే నీ పక్షాన ఉంటాడు, దేవుడే గొప్ప కార్యం చేస్తాడు. భక్తి లేకుండా నేను అభివృద్ధి అయిపోవాలి, నా ఇల్లు జరిగిపోవాలి, నా కష్టాలు తీరిపోవాలనుకుంటే దేవుడు లేకుండా నీ సొంత బలం మీద నువ్వు ఆధారపడుతున్నావు అని అర్థం. దేవుడు లేకుండా ఏమైనా సాధించగలమా? ఈరోజు రాత్రి దేవుడు నీ ప్రాణము అడుగుతే నీ పరిస్థితి ఏంది? పోయిన వారం అదే వాక్యం చెప్పాడు. ఒకడు బాగా సంపాదించుకొని పంట వేసి బాగా మంచి పంట వచ్చింది, ఆ పంట అంతా దాచుకుందామంటే ఇల్లు సరిపోవట్లేదు. ఇల్లు సరిపోకుంటుంటే ఏం చేసినాడినా మళ్ళీ ఇంకా పెద్ద గట్టించి దాంట్లో పెట్టుకొని అనుకుంటున్నాడంట, నా ప్రాణమా, తన ప్రాణంతో అనుకుంటున్నాడు, తినుము త్రాగుము సుఖించుము, కొన్ని సంవత్సరాలకు విస్తారమైన ధాన్యము ధనము సమకూర్చుకున్నాడు అని తన ప్రాణంతో తాను అనుకుంటూ సంతోషపడుతున్నాడు. దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమైనాడు. బాబు, ఈ రాత్రి నీ ప్రాణమును దేవుడు సంపాదించిందేమా, ముడిచిపోతే కదా నా ప్రాణముతో అనుకో. అన్నీ ఉన్న ఆయుష్ దేవుడు ఇవ్వలేదనుకో, లాభం ఏముంది? దేవుడు లేకుండా నేను బ్రతకగలను అంటే నువ్వు ఫెయిల్ అయిపోతావు, లాస్ట్కు నరకానికి పోతావు. దేవుడు అనేవాడు అడుగడుగున మనకు ఉండాలి, ప్రతి విషయం ఉండాలి. ఏదైనా పని ఉంది, ఆదివారం కూడా పని ఉంది, చర్చికి అనుకూలపరచుకోవాలి ఏదో ఒక రూపంలో. అటో ఇటో అనుకూలపరచుకొని చర్చికి పోయే మార్గం, బలలో పాల్గొనే మార్గాన్ని నువ్వు వెతుక్కోవాలా. కొంచెం సాగు దొరికితే చాలు చర్చికి ఎగరగొట్టడానికి కూడా. కొంచెమే కొంచెం తుమ్ములు వచ్చినా చర్చి ఎవరు కొడతాం, దగ్గులు వచ్చినా చర్చి ఎవరు కొడతాం, ఎవరికి ఏదైనా అయినా కానీ చర్చి ఎవరు కొడతాం. మా బంధువులలో కానీ ఎవడన్నా చచ్చిపోయినా అయినా ముందు చర్చి చూసుకొని వస్తా, తర్వాత వస్తారు భూస్థాపన టైంకి వస్తా. ముందు చర్చికి పోయి భూస్థాపన టైంకి వస్తా. మా బావకు నిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అంటే కొండకు పోయినాడంట, అది కర్ర కొడుతుంటే మాను కింద మీనబడింది. మీనబడుతున్న మానును చేయడం లేదు, ఈ చేయి మొత్తం బజ్జి లేచిపోయింది. హాస్పిటల్లో ఉన్నాడు ఆయన. రోజు పొద్దున్న సాయంత్రం అడిగిపోవాలి. రోజు ఆదివారం మాకు టిఫిన్ ఎట్లా పోయినా, టిఫిన్ లేదు, పోయినా హోటల్ తిన్నాడు. ఈరోజు చర్చి ఉంది. చర్చికి పోయి వచ్చిన తర్వాత లాస్ట్కి ఏదైనా వీలైతే అంత కావాలంటే డబ్బులు ఇచ్చేస్తాం, హోటల్లో తినేసి. అదే పరిస్థితి మీకు వస్తే ఏమంటారు, మా ఊళ్ళో హాస్పిటల్ ఉంటుంది సార్, అందుకే చర్చికి రాలేకపోతుంది సార్. అది కాదు భక్తి, ఆదరణ ఉండని చర్చికి రావాలి. ఒక మహాతల్లి అనిందంట మా దాంట్లో, మా దాని సంఘం,
మనం రాకపోతే సార్ కానకరాదని బాధ సార్. ఎంత కానికిస్తున్నావు మనం? 10 రూపాయలు కానుక, మహా అంటే 100 రూపాయలు కానుక. ఈ 100 రూపాయలతో నాకు ఇల్లంతా జరిగిపోతుంటుందా? ఆదివారం మనకు కానుక ఎంత వస్తుంది? మన వాళ్ళందరూ వేస్తే ఎంత కానుక వస్తుంది? 500 కూడా రాదు. వస్తుందా? 500 నాకు ఒక రోజు ఖర్చు కూడా రాదు. నాకు కానుక ఆగిపోతుందని కాదే తల్లి చెప్తున్నది. నువ్వు భక్తి కట్టుకోయాను వెళ్ళి, నువ్వు పరలోకానికి రావాలని చెప్తున్నా నీకు. మనం పోకపోతే సార్కి కానుక రాదని బాధపడుతున్నట్టున్నారు సార్. నీ కానుక మీద మండబడ, నువ్వు కానుక ఎగిపోయినా బాధ లేదు తల్లి, నువ్వు చర్చికి రా. అవునా? భక్తి విషయంలో నువ్వు పెరిగిపోవాలి. ఆ విషయంలో నువ్వు ఫెయిల్ అయిపోతే ఇంక అన్ని విషయాలు ఫెయిల్ అవుతాయి. భక్తి విషయంలో సక్సెస్ అయితే అన్ని విషయాల్లో సక్సెస్ అవుతాయి. పక్షిరాజు నూతన బలాన్ని పొందుకుంటాడు. ఇట్లా మనం నూతన బలం పొందుకుంటాం. పక్షిరాజు పైకి ఎగిరిపోతుంది. వర్షాకాలము వస్తే అది ఎక్కడికి ఎగురుతుంది తెలుసా? మేఘము పైకి ఎగిరిపోతుంది. వర్షము, గాలి, తుఫాను అంటే శ్రమలకు సాదృశ్యం. మనం ఆ శ్రమలకు అధిగమించి బ్రతకడం నేర్చుకోవాలా. యేసు ప్రభువుని నమ్ముకున్నానికి వచ్చినన్ని నిందలు, వచ్చినన్ని మాటలు ఎవరికి రాదు. లోకంలో ఉన్నాడు ఆ చిన్న తప్పు చేసినా ఎవడు పట్టించుకోడు. సంఘంలో ఉన్నాడు పాస్టర్ కానీ విశ్వాసులు కానీ ఏ తప్పు చేసినా కానీ మనల్ని అదే భూతత్వంలో పెట్టి చూస్తారు. మనకు వచ్చినన్ని నిందలు, మనకు వచ్చినన్ని మాటలు ఎవరికి రావు. అవన్నీ పెడసేవు పెట్టుకోవాలి. వాటికన్నిటికీ అధిగమించి బ్రతకడం నేర్చుకుంటాం. ఏమండి? దేవుని మీద ఆధారపడి బ్రతకడం నేర్చుకోవాలి. పక్షిరాజుకి ఇంకొక లక్షణం ఉంటుంది, చెప్పి ముగించేస్తా. ఒకటే నిమిషం. పక్షిరాజుకు అది పిల్లలను పెట్టిన తర్వాత, పిల్లలను కన్న తర్వాత పైన ఉన్నత స్థలంలో, ఎత్తైన స్థలంలో ఒక గూడు కట్టి ఆ గూట్లో దాని పిల్లలకు పెడతాడు. పెట్టి 3 నెలలు ఆ పిల్లలకు ఈ తల్లి సాకుతుంది. ఎక్కడి నుంచి చేస్తుందో చేపలు చేస్తుంది, ఎక్కడెక్కడో మాంసం చేస్తుంది, అన్నీ తీసుకొచ్చి ఆ పిల్లలకు పెడతారు. 3 నెలలు ఆ పిల్లలు చక్కగా తల్లి పెట్టేదంతా తిని ఆనందంగా ఉంటాయి. మా అమ్మ చాలా మంచిది, మా అమ్మ నాకు మంచి ఫుడ్ పెడుతుంది, మంచి తిండి పెడుతుంది అనుకుంటుంటాయి. 3 నెలల తర్వాత ఆ తల్లి పోయి ఆ గూడంతా పగలగొట్టేస్తుంది. అన్నం పెట్టిన తల్లే, సాకిన తల్లే, తన కడుపులో కన్నా పిల్లలకే ఉన్న గూడంతా చెదగొట్టేస్తుంది. ఆ ఉన్నతమైన స్థలంలో ఉన్న గూడు పగలగొట్టేస్తే ఆ పిల్లలు ఏమైపోతాయి? అక్కడ నుంచి కింద పడతాయి. ఆ పిల్లలు ఆ నుంచి కింద పడే టైంలో వాటిని అక్కడ నుంచి వదిలేస్తుంది ఆ తల్లి. వదిలేస్తే అవి కింద పడి భూమికి తగిలి చచ్చిపోతుంది. అనగా రివ్వునొచ్చి మళ్ళీ దానిలో రెక్కల మీద ఎత్తుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. పైకి పోయి మళ్ళీ విడిచిపెడుతుంది ఆడ. అవి అనుకుంటే మా అమ్మకి ఏం పిచ్చి పట్టిందిరా, మొన్నటి వరకు మంచి అన్నం పెట్టా, మంచి కూర పెట్టా, మంచి మాంసం తెచ్చి పెట్టా, ఈరోజు ఏమో మా అమ్మకి ఏమో పిచ్చి పట్టినట్టుంది, తిగ్గబట్టినట్టుంది, బాగున్న ఇల్లంతా పడగొట్టి మా అమ్మకి అంత ఘోరంగా చేస్తుంది మా అమ్మ అని అవి తిట్టుకుంటాయంట. ఎందుకు చేస్తుంది ఆ తల్లి అలాగంటే అవి ఎగరడం నేర్పిస్తుంటుంది. ఆ పై నుంచి బిడ్డలు మారేస్తుంది, అది భూమికి తగిలి చచ్చిపోతుంది అనగా రివ్వును వచ్చి మళ్ళీ ఎత్తుకొని మళ్ళీ పై. అది దానికి రెక్కలతో ఎగిరినంత వరకు అది అలా చేస్తుంది. ఆ పిల్లలు అంతటా వాటి ఎగిరి పోయి దాని ఆహారాన్ని సంపాదించుకునేటట్టు ఆ తల్లి నేర్పించుకుంటుంది పిల్లలు. మన పిల్లలకి ఎన్నాళ్ళు తాగుతాం మనం? వాడు పేర్లం చేసుకొని పిల్లలకి పెట్టా, నువ్వు తిను పెట్టా, ఒక్కని పెట్టా, నువ్వు వారి తల్లిదండ్రులకు నెత్తిన కూర్చొని నెత్తిన వచ్చవచ్చు. అవునా కదా? వాస్తవం కదా? ఒకవేళ మీ పిల్లల మీద మీకు ప్రేమ ఉండొచ్చు, కానీ నేను చెప్పేదైతే వాస్తవం కదా, నిజమా కదా? బాధ అయితే అనిపించచ్చు మీకు, పాస్టర్ సార్ మా పిల్లల గురించి అట్లా చెప్పకూడదు చూడు అనేది ఉండదులే. కానీ రేపు వాడు నెత్తినది అన్నప్పుడు పాస్టర్ సార్ చెప్పిందే కరెక్ట్
అనిపిస్తుంది రేపు. ఎంతవరకు తాగుతారు మీ పిల్లలకు? సత్యంత వరకు తాగుతారు. తల్లిదండ్రులు చచ్చినాక వానికి తెలుస్తుంది. వేరే మా అమ్మ నాయన ఉన్నంత వరకు బాగుంటున్నా, ఏం పని చేయకుండా ఏడబడితే ఆడ తాగి పడుకుంటుంటున్నా. మధ్యవారాల్లో నీ పిల్లలకు పని నేర్పించుకోవాలా, భక్తి నేర్పించుకోవాలా. ఒక మాట చెప్తాను, మీరు చర్చికి మీరు ఒక్కరు కాదు రావాల్సింది, పిల్లలందరినీ తీసుకొని చర్చికి రావాలా. చిన్నప్పటి నుంచి భక్తి నేర్పించుకోవాలి పిల్లలకు. పిల్లలందరినీ తీసుకొని రారా, చర్చిలో కూర్చో, అక్కడ ప్రార్థన చేసుకో, భక్తి నేర్చుకో. వారం మధ్యలో వాడు బడికి పోతున్నాడా, బడికి పంపి వాడు ఏం చదువుతున్నాడో చూస్తుండాలా. అప్పుడప్పుడు బడికి పోయి నీ పిల్లల గురించి అడగాల. సార్, మా పాప ఎట్లా చదువుతుంది, మా బాబు ఎట్లా చదువుతున్నాడు, మరి ఎట్లున్నాడు, మొద్దుగున్నాడా? నేను నా బిడ్డ స్కూల్కు ప్రతి వారం పోతా అని అడుగుతాం. ఏదన్నా సబ్జెక్ట్లో ఏదైనా మార్కులు తక్కువైంది అనుకో, ఆ సార్కి అడుగుతా, పోయి ఏం జరిగి ఈ సబ్జెక్ట్లో మార్కులు తక్కువ వచ్చింది నా బిడ్డకి ఎందుకు పోయి అడుగుతాను. సార్ ఆడ కూర్చోబెట్టుకొని ఆ టీచర్ ఆ క్లాస్ చెప్పే టీచర్కి పిలిపిస్తాడు. ఏమ్మా విజయహాదశకు మార్కులు తక్కువ వచ్చినాయి, దీంట్లో నువ్వు సరిగా పాఠం చెప్పకుండా ఉన్నావా, ఆ పాప సరిగ్గా నేర్చుకోకుండా ఉందని సార్ నా ముందు అడుగుతాడు. లేదు సార్, మీ పాప కొంచెం ఈ విషయంలో డల్లు సార్, కొంచెం ఈ లెక్కల్లో డల్లు, ఇంగ్లీష్లో డల్లు అంటే కొంచెం శ్రద్ధ కలిగి చెప్పమ్మా అని చెప్పేసి వస్తాం. అట్లా మన పిల్లలు ఏం చదువుతున్నారో వారం మధ్యలో అప్పుడప్పుడు పోయి చూసుకోవాలా. వాళ్ళకి సెల్లులు కొనిచ్చిన సెల్లులలో ఏం చూస్తున్నారో చూసుకోవాలను. చెడిపోనికి చాలా అవకాశం ఉంది పిల్లలు, అవునా కదా? పిల్లలు ఒకవేళ ఏం పని లేకుండా చదువు లేకుండా ఉన్నారనుకో, మనకి 4 ఏళ్ళు కొట్టేనా నీ ఎమ్మడి పనికి తీసుకుపోవాలా, ఏదైనా పని నేర్పించుకోవాలా, అని ప్రయోజకుని చేసుకోవాలా. పిల్లల పట్ల నీకు శ్రద్ధ అనేది ఉండాలి. అమెరికాలో 12 సంవత్సరాలు వస్తే పిల్లలు వదిలేస్తారు, నీ పని నువ్వు చేసుకుని బతుకుపోరా అంటారు. మనం ముసలిలో అయినంత వరకు మనమే దాక్కుంటున్నాం. మీ పిల్లలకు పని నేర్పించుకోవాలా, భక్తి నేర్పించుకోవాలా. ఒక స్థానం వచ్చిన వెంటనే మిమ్మల్ని వాళ్ళు దాకేటట్టు తయారు చేసుకోవాలి. మన దగ్గర ఒక మన మాస్టర్ గారే మన రోజు వ్యాపారం చేశాడు. కొడుకును బాగా చదివించుకున్నాడు. ఆ మనిషి చాలా సంవత్సరాల నుండి నేను సేవ చేయాలా అంటున్నాడు, కానీ సేవకు రాకున్నాడు. ఏంది ఏమన్నా ఎన్ని రోజుల నుంచి సేవ అంటున్నావు, రాకుండా ఎందుకు అంటే ఆయన అన్నాడు ఒక మంచి మాట. ఏమన్నాడంటే, చంద్రపాల్, నా కొడుకుకి ఇప్పుడు నేను పెడుతున్నాను, ఇంకొక 2 సంవత్సరాలు అయితే వాడు నాకు పెడతాడు. అప్పుడు నేను సేవ చేసినా నాకు ఇంటికి ఏ ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను సేవ అని వచ్చేసినాను అనుకో, వాడు మధ్యలో నిలబడిపోతాడు, నేను మధ్యలో నిలబడిపోతాడు. కొడుకు మంచి చదువు చదివించుకున్నాడు, వేరే దేశంలో ఉద్యోగం చేయించుకున్నాడు. వాడు ప్రతి నెల 2 లక్షలు తండ్రికి పంపించాడు. ఇప్పుడు తండ్రి తల్లిదండ్రులు ఏం పని చేయట్లే, హ్యాపీగా కొడుకు పంపించినవి తింటున్నారు, సేవ చేస్తున్నారు, చర్చి రన్ చేసుకుంటున్నారు. ఇట్లా ఒక కాలం వచ్చేసరికి నీ కొడుకు నిన్ను పోషించేటట్టు వాడిని తయారు చేసుకోవాలి, అని నెత్తి నెక్కించుకోకూడదు. పక్షిరాజుకున్న లక్షణం ఏంటంటే 3 నెలలే తల్లి పెట్టేది, 3 నెలల తర్వాత తల్లి పైకి పోయి వదిలేస్తుంది. నువ్వే రెక్కడు కొట్టడం నేర్చుకో, నువ్వే సంపాదించుకో అని పంపిస్తుంది. అట్లా అన్ని విషయాల్లో మన కుటుంబాన్ని కూడా మనం చక్కపరుచుకోవాలి. భక్తి చక్కపరుచుకోవాలా, భక్తిలో బలపడాలా. రెండోది మన కుటుంబాన్ని కూడా చక్కపరుచుకోవాలి, కుటుంబం పట్ల శ్రద్ధ ఉండాలి. అలాగా ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి ఎక్కాలి అంటే నువ్వు పక్షిరాజు లక్షణం కలిగి ఉంటే, భక్తి విషయంలో, కుటుంబం విషయంలో, అన్ని విషయాల్లో ఎక్కలేని ఎత్తైన కొండ మీద నువ్వు ఉంటావు. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకు మంచి మార్గంలో చూపెట్టట్లే. ఏమంటే కొత్త సినిమా రిలీజ్ అయిందంటే కొడుకు సినిమా పంపిస్తున్నాడు, ఇటు చర్చికి వస్తున్నాడు. లాభం ఏమైనా ఉందా? నేను ఒక మాట చెప్తున్నా, జాగ్రత్తగా నువ్వు ప్రార్థన చేస్తే నీ కొడుకులు పరలోకం పోరు. నీ ప్రార్థన నీకే పరలోకం చేరుస్తుంది, నీ కొడుకుల ప్రార్థన నీ కొడుకులకే పరలోకం చేరుస్తుంది. వాడు భక్తుడై ఉంటే నువ్వు పరలోకం చేరలేవు, నువ్వు భక్తుడు అంటే వాడు పరలోకం చేరలేడు.
భార్య ఒకటి చర్చికి వస్తే సాలే, భర్త పరలోకానికి వచ్చేస్తాడు భార్య ప్రార్థనతో. అది సీన్ ఏం లేదు అక్కడ. భార్య ప్రార్థన భార్యదే, భర్త భర్తదే. నువ్వు ఇంటికాడ ఉండలే, నేను పోయి ప్రార్థన చేస్తలే నీకోసం ఆయనతో ఉన్నారు చాలా మంది. నేను చేస్తలే, నువ్వు ఇంటికి ఖాళీ ఉండు. నరకంలో ఉన్నప్పుడు ఒరే పనికి మామూలు ఏడారా నన్ను ఇంటికాడ పెట్టి నరకం పాలు తెచ్చు కదా నాకంటే రేపు తిడుతుంది జీవితాంతం. భార్య, పిల్లలు, భర్త అందరూ కుటుంబం కలిసి చర్చికి రావాలి, భక్తి నేర్చుకోవాలి, పిల్లలను భక్తి నేర్పించుకోవాలి, పని నేర్పించుకోవాలి, చదువు నేర్పించుకోవాలి. మన కుటుంబం పట్ల మనకు శ్రద్ధ ఉండాలి. ఈరోజు సోమరుడు అయితే రేపు నీ జీవితం నువ్వే నాశనం చేసుకోవాలి. నేను చెప్పిన మాటలు మంచి మాటలా కాదా? మంచి మాటలా కాదా? వారానికి ఒకసారి ఈ మాటలు నేను మన భక్తిని కట్టుకుంటే అయిపోలే, బాగుపడం మనం. అవునా కాదా? పక్షిరాజు వలె నువ్వు ఎదగగలిగితే ఆ ఎక్కలేని ఎత్తైన కొండను ఎక్కువగలుగుతావు. భక్తిలో ఉన్నత స్థానంలో ఉండగలుగుతావు. దేవుడు ఉన్నతమైన స్థానాన్ని నడిపిస్తాడు. దేవుడట్టి కృప మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు. జీవము కలిగిన దేవానికి స్తోత్రములు. ఆకాశ మహాకాశములు పట్టజాలని సర్వోన్నతుడానికి వందనాలు. అవును ప్రభా, దావీదు ప్రార్థన చేశాడు. ప్రభా, ఎక్కలేని ఎత్తైన కొండ నన్ను ఎక్కించుము అన్నాడు. ప్రార్థన అనే కొండ, భక్తి అనే కొండ, వాక్యం అనే కొండ, పరిశుద్ధత అనే కొండ. మేము ఆ కొండ మీద ఎక్కలేని ఎత్తైన కొండ మీద మేము ఉండాలి నాయన. భక్తి విషయంలో అయ్యా, నీ విషయంలో మేము ఉన్నత స్థానంలో ఉండాలి. మా ప్రార్థన తగ్గకూడదు, వాక్యం తగ్గకూడదు, కానుక తగ్గకూడదు. అన్ని విషయాల్లో మేము అభివృద్ధి చెందాలి అంటే నీ ఎక్కలేనైనా ఎత్తైన కొండ మీద మేము ఉండాలంటే నీ సహాయం కావాలి ప్రభువా. మేము పక్షిరాజులం కావాలి. అయ్యా, పక్షిరాజులాగా మా భక్తి ముసిలి ప్రాయం కనుక వచ్చినప్పుడు, కొన్నిసార్లు మేము సల్లారిపోయినప్పుడు మరలా మండనిక మేము ప్రయత్నాలు చేయాలి నాయన. శ్రమలకు అధిగమించి మేము బ్రతకగలగాలి తండ్రి. మా కుటుంబాన్ని మేము చక్కపరుచుకోవాలి. మా పిల్లలను, మా కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో మేము పెంచుకోవాలి నాయన. లాగుర మేము ఉన్నప్పుడు ఎక్కలేని ఎత్తైన కొండ మీద మేము ఉండే వారం అవుతాం తండ్రి. అవును, బలపరచండి. ఈ వాక్యానుసారమైన జీవితం మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు. సహోదరి, సహోదరుడా, వాక్యానుసారమైన జీవితం లేదేమో, ఒక మారు మనల్ని మనం పరీక్షించుకుందాం. అంతేకాదు, గడిచిన వారంలో ఎక్కడెక్కడ ప్రభును గాయపరిచామో, ఎక్కడెక్కడ ప్రభుకు ఆయాసకరంగా బ్రతికామో, ఎక్కడెక్కడ ప్రభుకు చేయొద్దన్న పనిని చేశామో, ఎక్కడ చేయమన్న పనిని చేయకమన్నామో, అక్కడల్లా ఆయన పాదాలు పట్టుకొని కడగబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మాతో మాట్లాడిన ప్రతి మాటకై నీకు వందనాలు నాయన. మమ్మల్ని దర్శించిన విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మా లోపం ఏమిటో మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నీకు వందనాలు. పక్షిరాజు వలెను నా గూడు రేపి నీరేకలపై మూసినది. పక్షిరాజు వలెను నా గూడు రేపి నీరేకలపై మూసినది. నీ కృప నా
నీ కృప నాయడ చూపుటక ఏమని వర్ణింతు నీ కృపను ఏరులై పారే నా గుండెలోనా ఏమని వర్ణింతు నీ కృపను. సహోదరి సహోదరుడా, వాక్యానుసారమైన జీవితము లేదేమో ఒక మారు మనం పరీక్షించుకో, ఒక మారు మనల్ని మనం ప్రతిష్ఠించుకో. దైవజనునిగా, సంఘ కాపరిగా దేవుడు నాతో కూడా ఎన్నో విషయాలు మాట్లాడాడు. నన్ను నేను పరీక్షించుకోవలసిన అక్కర ఎంతైనా ఉన్నది. దైవజనునిగా నన్ను నేను పరీక్షించుకొనుటకు కొద్ది నిమిషాలు మౌనమవుతున్నాను. మీరు కూడా ఆయన పాదాలు పట్టుకొని అందరం ఎవరు కానీ అటు ఇటు చూడక, వేరే ఆలోచనలు పెట్టుకొనక, నిద్రమత్తులై ఉండక, ప్రభువా భక్తి అనే కొండ మీద నేను ఎక్కలేని ఎత్తైన కొండ మీద నేను ఉండాలి. నేను ప్రార్థన జీవితం నాకు ఇవ్వు, వాక్య జీవితం నాకు ఇవ్వు, అన్ని విషయాల్లో నేను భక్తి విషయంలో ఎదిగే జీవితం నాకు ఈ నాయనని ప్రార్థన చేసుకొని ప్రచాతాపముతో ఆయన పాదాలు పట్టుకొని కడగబడి బలకై సిద్ధపెడదాం. కొద్ది సమయం మీకు సమయం ఇస్తున్నాను. నేను సమయం తీసుకొని మౌనమవుతూ అదృశ్య దేవుడు మనల్ని కడుగుతూ ఉన్నాడు. ఆయన పాదాలు పట్టుకొని కడగబడతాం. సున్నము కొట్టిన సమాధిలో కుళ్ళిన దేహమయ్యా, సున్నము కొట్టిన సమాధిలోనున్న కుళ్ళిన దేహమయ్యా, యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది నాకు, అలవాటైపోయినది. యథార్థత కరువై వేషధారణ అలవాటైపోయినది నాకు, అలవాటైపోయినది. నా పాప దోషము తెలిసియున్నవి, దోషిని ప్రభువా ఉసోపుతో కడుగుము.
దేవా, దోసిని ప్రభువా, ఉసోపుతో కడుగుము దేవా. అవును తండ్రి, యథార్థత కరువై వేషధారణ బ్రతుకు మేము బ్రతుకుతున్నాం. నాయనా మమ్మల్ని క్షమించండి, కడగండి, పరిశుద్ధపరచండి. యా ఈ స్త్రీ నన్ను విస్తారంగా ప్రేమించను గనక ఈమె విస్తారమైన పాపములు క్షమింపబడాయన్నావు. నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులై ఉండుడన్నావు ప్రభువా. తండ్రి, ఈ రక్తము చేత మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి నీ బల్లకై మమ్మల్ని యోగ్యులుగా మార్చమని వేడుకుంటున్నాము నాయనా. భూమి మీద నీ ఒక్కడవే మా దోషములను క్షమించుటకు యోగ్యుడమైన తండ్రివి, నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, మమ్మల్ని కడుగుతున్నందుకు వందనాలయ్యా. దేవా, మమ్మల్ని పరిశుద్ధపరుచుతున్నందుకు స్తోత్రాలు తండ్రి. మమ్మల్ని శుద్ధులను చేస్తున్నందుకు నీకు వందనాలు. స్తుతి 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 స్తుతి. యేసు రక్తంలో కడగబడిన మనము ఒక మారు మన రెండు చేతుల పైకెత్తి ఆ ప్రభును స్తుతించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎవరు గాని మౌనం ఉండక అందరము నోరు తెరిచి ప్రభును స్తుతించుదాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధుడానికి వందనాలు, 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 వందనాలు. నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచినందుకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. స్వరమెత్తి స్తుతి పాడుచు నిన్ను ఘనపరచుచు ఆరాధించదని దీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదని దీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదని దీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించదని దీవించుచు. ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ముందెన్నడూ వెళ్ళని తెలియని మార్గము నాకు ఎదురాయనే సాగిపో నా సన్నిధి తోడు సాగిపో నా సన్నిధి తోడు పరిశుద్ధాత్మ నీ
స్తుతి పాడుచు ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడు ఆరాధించదనిలో జీవించుచు స్తుతి పాడుచు ఘనపరచుచు ఆరాధించదనిలో జీవించుచు పునరుత్థానుడనా యేసయ్యా మరణము గెలచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్వరమెత్తి పాడదాం స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు ఆరాధించెదనిలో జీవించుచు. అలాగే ప్రభును స్తుతిస్తూ ఉందాం. ప్రభు శరీరంలోను ప్రభు రక్తంలోను పాలు పంపులు పంచుకుందాం.